పవన్ కళ్యాణ్ గారి దేశభక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఈ దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన నాయకుడు ఉన్నాడు అంటే ఒక గొంతెత్తి హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, ఇతర మతాలను, ఇతర కులాలను ఇబ్బంది పెట్టకుండా సనాతన ధర్మం యొక్క ఆవశ్యకత, సనాతన ధర్మం యొక్క విశిష్టత చెప్పగలిగినటువంటి ఏకైక నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి వ్యక్తి ఒక ట్వీట్ చేశారు అంటే దాంట్లో ఎంత లోతైన అధ్యయనం ఆయన చేసుంటారో మనం ఆలోచించాలి. వారాహి డిక్లరేషన్ పేరుతో దేశాన్నే మేల్కొల్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరొక సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారా అనిపిస్తుంది. రీసెంట్గా తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో, వెస్ట్ బెంగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు, అక్కడ సీఎంగా ఉంటున్నటువంటి వ్యక్తి. అనేక సార్లు హిందూ మతం పైన, సనాతన ధర్మం పైన ఎంతోమంది వ్యక్తులు, గతంలో తమిళనాడులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది వేరే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నిలబడ్డారు. మేమేం తప్పు చేసాం, సనాతన ధర్మం ఏం తప్పు చేసింది, ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ ప్రాంతాన్ని కించపరచలేదు కదా, అందరినీ కలుపుకుని వెళ్ళమని చెప్పేదే కదా మా వసుదైక కుటుంబం, మా సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మా మతం గురించి మేము మాట్లాడుకుంటే సెక్యులర్ ముసుగు ఎలా వేస్తారు, మా మతం గురించి, మా సనాతన ధర్మం గురించి మేము బలంగా నిలబడితే మమ్మల్ని ఎందుకని ఒక మతోన్మాదులుగా చిత్రీకరిస్తారు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎక్కడ వేరే వ్యక్తిని కానీ, వేరే మతాన్ని కానీ, వేరే మతాలకి సంబంధించినటువంటి దేవుళ్ళు కానీ ఇసుమంత మాట అనకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే స్థాయిలో మద్దతు వచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకున్నారు. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలుసు, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దారుణమైనటువంటి కార్యక్రమాలు, రాముడి శిరస్సును తొలగించినటువంటి పరిస్థితి, రథాలను తగలబెట్టినటువంటి పరిస్థితి, హనుమంతుడి విగ్రహాలకి చేతుల్ని నరికేసినటువంటి పరిస్థితి, ఎన్నో దారుణమైనటువంటి పరిస్థితులు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి గుళ్ళపైన, వ్యక్తులపైన, దానికి సంబంధించినటువంటి గ్రంథాలపైన అత్యంత హీనమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనలు గతంలో జరిగాయి. దాని మీద అలాగే తిరుమల పవిత్రత గురించి, తిరుమలలో జరుగుతున్నటువంటి అపవిత్ర పనుల గురించి, అలాగే ఇతర రాష్ట్రాల వాళ్ళు, ఇతర రాష్ట్రాల అధిపతులు, వాళ్ళ కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా సనాతన ధర్మం పైన విషం కక్కుతుంటే ఏం చేసింది ఈ సనాతన ధర్మం అని ప్రశ్నించడానికి వచ్చినటువంటి వ్యక్తి. తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకురాలు, అక్కడ ఉన్నటువంటి సీఎం మమతా బెనర్జీ మాట్లాడిన ఒకసారి వినిపిస్తాను. సనాతన ధర్మం అనేది గంధ, అంటే దారుణమైనది, దరిద్రమైనది, దాన్ని మీరు పట్టించుకోవసరం లేదు అని చెప్పి ఒక వేరే మతానికి సంబంధించినటువంటి మీటింగ్కి వెళ్ళి హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల గురించి మనందరికీ తెలుసు. హిందువుల పైన, సనాతన ధర్మం పైన తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి హోదాలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి తీరుని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారు. దీని మీద ఒక మహిళ మాట్లాడినందుకు ఆవిడ్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా మద్దతు పలుకుతుంది. ఎంతోమంది రాజకీయ నాయకులు చేయలేనటువంటి ట్వీట్ను పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎంతోమంది అంటే మతం ముసుగులోనో ఈ మతానికి సపోర్ట్ చేస్తే ఆ మతం వాళ్ళ ఓట్లు పోతాయేమో అనుకునేటువంటి పరిస్థితుల నుంచి పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ధైర్యంగా నేను ఎవరిని కించపరచట్లా, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటున్నాను అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తికి ఎంతమంది సపోర్ట్ ఇచ్చారో మీకు చూపిస్తాను. ఆయన చేసినటువంటి ట్వీట్కి ఎంతమంది ఆ హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేసుకుని ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నారు, మీకు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఎంతోమందికి ఆ అమ్మాయికి మద్దతు పలుకుతూ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి లోపల ఇవి చూస్తే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఇలాంటి పనులను ఇంకా కొంతమంది
ఇదిగో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ట్వీట్లను నార్త్ ఇండియాలో కావచ్చు, మిగతా ఇండియా మొత్తం కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్నపాటి ట్వీట్ వేస్తే ఏ రేంజ్లో ఉందో చూడండి. అదే గనక పవన్ కళ్యాణ్ గారు దీన్ని ఉద్యమంగా తీసుకుని చూసారుగా, ఆయన్ని ఒక అవతార పురుషుడిగా చూపించుకుంటున్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు గనక ఒక్క మాట ఇంకొకసారి ఇలాంటి దాని మీద ఆయన సీరియస్గా తీసుకుని మరొక ఉద్యమం లాంటిది చేస్తే దేశం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట నడవటానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి ఆయన చేసినటువంటి ట్వీట్ కింద మనకు కనిపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇలాంటి సమయం అయితే ఆసన్నమైనట్టుగానే కనిపిస్తుంది. మమతా బెనర్జీ లాంటి వ్యక్తులు, లేదంటే సోకాల్డ్ ప్రకాష్ రాజ్ లాంటి సైకోలు, ఇంకొంతమంది ఎవరు తమిళనాడుకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కొడుకు ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తులు సనాతన ధర్మం పైన అక్కసు వెళ్ళగక్కుతూ విషం చిమ్ముతూ చేస్తున్నటువంటి మాటలను, ప్రసంగాలని మనం తిప్పికొట్టాల్సినటువంటి టైం వచ్చింది. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ఇతర ధర్మాన్ని కూడా మనం దగ్గర చేసుకోవాలి. వాళ్ళని గౌరవిస్తూనే మన ధర్మానికి మనం గౌరవం పెంచే విధంగా మనం నిలబడాలి అనేది చేస్తున్నారు. డెఫినెట్గా ఇది మరొక ఉద్యమానికి దారి తీస్తుందా అంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి బయటకు వస్తే ఇది చాలా భారీ ఎత్తున పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు తీసుకుంటారు? దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక మంచి స్పందన అయితే వస్తున్నట్టుగా కనిపిస్తుంది.